ఏ సినిమాకి ఎవరు ఇడుముడి రేట్ లేదు కాబట్టే ఈరోజు సూపర్ చరిత్ర సృష్టించింది. ఒక కనివిని ఎరగని చరిత్ర సృష్టించి ఇడుముడి మార్నింగ్ షో ఫుల్, మ్యాట్నీ ఫుల్, ఏ క్లాస్ ఫుల్, బి క్లాస్, సి క్లాస్ ఫుల్, టికెట్ దొరకదు, బ్లాక్లో అమ్ముతున్న టికెట్ రేంజ్ పరిస్థితులు ఇడుముడి మన రవితేజ వచ్చాడంటే పెద్ద హీరోలు అందరూ ఆలోచనలో పడాలా, పెద్ద హీరోలు ఆలోచనలో పడాలా. పెద్ద హీరోలకు బ్లాక్ మార్కెట్ లేదు. ఈరోజు రవితేజకి బ్లాక్ మార్కెట్లో టికెట్లు దొరుకుతాయా అని అడుగుతున్నారు బ్లాక్లో. ఆ పరిస్థితికి వచ్చాడంటే కంటెంట్ బాగుంది. కంటెంట్ బాగుంటే జనాలు ఎంతకైనా కొంటారు. కంటెంట్ బాగుంటే ఎంతైనా సినిమా చూస్తారు. కంటెంట్ బాగోలేకపోతే ఎంత పెద్ద హీరో అయినా చూడరు, పాన్ ఇండియా మూవీ అయినా చూడరు. కనుక ఇది లెసన్, ఇండస్ట్రీకి ఒక లెసన్. ఇది ఇండస్ట్రీకి ఒక లెసన్. ఎందుకంటే మేము పాన్ ఇండియా తీసాం, మేము 400 కోట్లలో సినిమా తీసాం, 500 కోట్లలో సినిమా తీసాం, 600 కోట్లలో సినిమా తీసాం అని గొప్ప చెప్పుకుంటున్నారే. మార్నింగ్ షో హిట్, మార్నింగ్ షో ఫుల్, మ్యాట్నీ నిల్లు. ఇది వాస్తవం కాదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈరోజు చెప్తున్నా, ఒక్క శంకర్ మనవర్ ప్రసాద్ సినిమా ఎంత కలెక్షన్ చేసింది? 415 కోట్లు. అలాగే ఆ సినిమా మన చెన్నై లవ్ స్టోరీ లెనిన్, ఈరోజు విశ్వనాథ్ అండ్ సన్స్, ఈరోజు ఇడుముడి 300 కోట్లు దాటిపోద్ది. 400 కోట్లు వచ్చిన ఆశ్చర్యపడే విషయం లేదు. ఇస్ ద లైఫ్ ఈజ్ బిగ్గెస్ట్ హిట్ రవితేజ కెరియర్లో హిట్. ఇది ఒక లెసన్ ఇండస్ట్రీకి, ఒక డైరెక్టర్కి ఒక లెసన్, ఒక ప్రొడ్యూసర్కి ఒక లెసన్, ఒక హీరోకి ఒక లెసన్, పెద్ద హీరోలందరికీ. అంటే ఒక కథ ఎత్తుక్కుంటే ఎన్ని వందల కోట్లైనా చేస్తుంది. కథనం బాగుంటే ఎన్ని వందల కోట్లైనా చేస్తుంది. కథనం బాగుంటే ప్రేక్షకుడు రావడానికి థియేటర్కి రెడీగా ఉన్నారు. అది మీకు చేత కావట్లేదు. హీరోయిజం వల్ల ఓపెనింగ్ 3 రోజులు వస్తుంది, అది 4వ రోజు పడిపోతుంది. కనుక ప్రేక్షకుడు కథనం బాగుంటే, లవ్ స్టోరీ బాగుంది కాబట్టి చూసాం, ఈ సినిమా బాగుంది కాబట్టి చూస్తున్నాం, సినిమా థియేటర్లో చూడటానికి మేము రెడీగా ఉన్నాం, మీరు సినిమా మంచి సినిమా ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా అని అడుగుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నారు. ప్రేక్షకుడు ఛాలెంజ్ చేశాడు. ఒక ఇడుముడి మేము చూసాం, ఒక లవ్ స్టోరీ మేము చూసాం, ఒక లెనిన్ మేము చూసాం, విశ్వనాథ్ అండ్ సన్స్ మేము చూసాం. మంచి కంటెంట్ మీరు ఇవ్వగలరా అని అడుగుతున్నారు. కనుక ఆ కంటెంట్ 400 కోట్లలో రాదు, 500 కోట్లలో రాదు, కథనంలో వస్తుంది అనేది ఇడుముడి తీసుకొచ్చి చూపించింది. ఆ ఇడుముడి ప్రకారం ఆ డైరెక్టర్ ఎలా తీశాడో, కథనం ఎలా తీశాడో, మొత్తం ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ పెద్ద డైరెక్టర్లు, స్టార్ డైరెక్టర్లు, సూపర్ డైరెక్టర్లు, మేము పాన్ ఇండియా డైరెక్టర్లు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు, హీరోలు అందరూ కూడా ఇది మనం ఒక్కసారి రివ్యూ చేసుకొని ఆ నిర్మాత కూడా, ఈ నిర్మాతకి ఎంత మిగులుతుంది రవితేజ తీసిన సినిమాకి, ఇప్పుడు ఇంతకుముందు చేసే సినిమాలకి ఎంత తేడా వచ్చింది, ఎంత పోతుంది. నేను రాత్రే దాంట్లో చూసిన ఒక సినిమా, పెద్ద సినిమాకి 400 కోట్లలో తీస్తే 40 కోట్లు పోయిందండి. సూపర్ హిట్ అయ్యి కూడా పోయిందో లేదో తెలియదు. కలెక్షన్స్ రాలేదు అంటే పాన్ ఇండియా అంటున్నారు, సౌత్ ఇండియా వస్తాయి, నార్త్ ఇండియా వస్తే సౌత్ ఇండియా రాదు. పుష్ప 2 మీకు నార్త్ ఇండియా బాగా చేసింది, సౌత్ ఇండియా చేయలేదు కదా. అలాగా నేనేమంటున్నా, ప్రతి సినిమా కూడా అందుకే కథ బాగుండాలి, కథనం బాగుండాలి. కనుక డైరెక్టర్లు అందరూ ఆలోచించాలి, మీరు హీరోలు ఆలోచించాలి. మీ హీరోయిజం మీద 3 రోజులు మీ ఏమన్నా కూడా మీ సినిమా చూస్తారు, 4వ రోజు బాగుంటే సినిమా చూస్తారు, బాగాలేకపోతే సినిమా చూడరు. కనుక ఇడుముడి అనే సినిమాని ఒక్కసారి మనం రివ్యూ చేసుకుందాం, లవ్ స్టోరీని రివ్యూ చేసుకుందాం, లెనిన్ రివ్యూ చేసుకుందాం, ఒక విశ్వనాథ్ సన్స్ని రివ్యూ చేసుకుందాం. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్. ఈరోజు టికెట్ 4 సంవత్సరాల తర్వాత బ్లాక్లో టికెట్ కావాలి అని అడిగిన సినిమా ఏదైనా ఉందంటే ఇదే. సి క్లాస్ కూడా ఫుల్ అయిందంటే ఇదే. ఈరోజు బి క్లాస్ ఫుల్ అయిందంటే ఇదే. అంటే చిన్న సినిమాలో చెప్తున్నాను, పెద్ద సినిమా కాదు. అంటే అలాంటి మన సినిమా రావాలి అంటే, మనం ఇవన్నీ రావాలంటే ఈ రేట్లు ఇవన్నీ పక్కన పెట్టండి, ఈ జీవోలు ఇవన్నీ పెట్టండి. జనాలు వస్తే ఇవన్నీ మనకు లెక్క ఉండదు, ప్రేక్షకుడు థియేటర్కి వస్తే మనకి ఇవన్నీ లెక్క ఉండదు, సంతోషం ఉంటే మనకి ఇవన్నీ లెక్క ఉండదు, మన లాభం వస్తే ఇవన్నీ లెక్క ఉండదు. కనుక ఒక్కసారి రివ్యూ చేయాలి, ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి. డైరెక్టర్లు, మన బడ్జెట్ ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి. అఖండ ఎందుకు ఆడలేకపోయింది? బడ్జెట్ పెంచారు కాబట్టి. అలాగే మీ అన్ని సినిమాలు, ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా మరి ఇవన్నీ దాంట్లో ఆ అఖండ నిర్మాతల పరిస్థితి ఏంటి? ఈరోజు ఎవరైనా ఆదుకున్నారో వచ్చి? గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా సబ్సిడీ? గవర్నమెంట్ ఏమైనా డబ్బు ఇచ్చిందా? ₹1 కోటి అడుగుతుంది, మరి ఏమైనా ఇచ్చిందా? ఎవరు కదా.
అందుకనే కొంతమంది నిర్మాత అభిప్రాయాలు ఏమన్నంటే కార్మికుడికి మేము డబ్బు ఇస్తున్నాం, ఎప్పుడైనా కావాలంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఏదైనా ఆపదంటూ ఆదుకుంటున్నాం, మళ్ళీ మా చారిటబుల్స్ నుంచి హీరోలు అందరూ కూడా ఎంతో కొంత ఇస్తున్నారు, కార్మికుడిని ఎప్పుడు సొంత అన్నదమ్ములాగానే చూసుకుంటున్నాం, కనుక మళ్ళీ మీరు ఎక్స్ట్రా ₹1 20% ఇవ్వాలంటే మాకు బర్డెన్ అవుతుందేమో, లాస్ అయితే కష్టం అవుతుందేమో, హిట్ అయితే మేము ఇవ్వచ్చు కానీ మాకే లాభాలు రాకుండా నష్టాల్లో బాధపడుతూ మేము ఎక్కడ ఇవ్వగలుగుతామని కొంతమంది వాదనది. ఆ వాదనని ఏకీపిద్దామా, కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అయ్యో ఏకీపిద్దామా ఏంటి అనేది అదంతా కూర్చొని డిస్కస్ చేయాలి. కనుక దాన్ని అంతా చేసిన తర్వాత మనం మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.